హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, నిన్న ఈవినింగ్ రియల్మీ CEO మాధవ్ అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. అతి త్వరలోనే మన ఇండియాలో రియల్మీ 7 సిరీస్ని లాంచ్ చేయబోతున్నట్టు. మీకోసం 2 ఫోన్స్ మేము తయారు చేస్తున్నాము, అందుకే బిజీగా ఉన్నా అని చెప్పి ఒక చిన్నపాటి టీజర్ తీసుకొచ్చారు. విత్ ఒక ఫోన్ చేతిలో పట్టుకొని ఆయన చూపించారు. సో అంటే రియల్మీ 7 సిరీస్ అనేది అతి త్వరలోనే మన ఇండియాలో లాంచ్ కాబోతున్నట్టు ఈయన అఫీషియల్గానే కన్ఫర్మ్ చేశారు. ఇప్పటివరకు ఉన్న లాంచ్ డేట్కి సంబంధించిన లీక్ ప్రకారం అయితే సెప్టెంబర్ 3వ తారీఖున మన ఇండియాలో ఈ రియల్మీ 7 సిరీస్ అనేది లాంచ్ కాబోతుంది. అయితే దీంట్లో ప్రజెంట్గా మన ఇండియాలో మాత్రం 2 ఫోన్స్ మాత్రం వెళ్ళి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది, రియల్మీ 7 అలాగే రియల్మీ 7 Pro. అయితే ఇప్పటి వరకు రియల్మీ కంపెనీ దగ్గర రెడీగా ఉన్న ఫోన్స్ అంటే రియల్మీ 7 అని డైరెక్ట్గా మనకి ఎక్కడ కూడా మనకి ఇంతవరకు కనిపించలేదు. అంటే డివైస్ లుక్ అయితే కనపడలేదు. సర్టిఫికేషన్స్ అయితే తీసుకున్న రియల్మీ 7 తీసుకుంది, రియల్మీ 7 Pro తీసుకుంది, రియల్మీ 7 Pro అల్ట్రా అని ఇలాంటి కొన్ని ఫోన్స్ అయితే తీసుకున్నాయి. కాకపోతే డివైస్ మనకి అఫీషియల్గా లీక్ అయింది మాత్రం ఓన్లీ ఒక్క సిరీస్ లీక్ అయింది, అదే రియల్మీ X7 సిరీస్. ఇది సెప్టెంబర్ 1వ తారీఖున చైనాలో లాంచ్ కాబోతుంది. ఈ రియల్మీ X7 సిరీస్లో మనకి మొత్తం 3 ఫోన్స్ ఇప్పటి వరకు అఫీషియల్గా లీక్ అయిపోయినాయి. ఒకటి రియల్మీ X7, రియల్మీ X7 Pro, ఇక మూడోది రియల్మీ X7 Pro అల్ట్రా. ఈ 3 ఫోన్స్ మాత్రం చైనాలో సెప్టెంబర్ 1వ తారీఖున లాంచ్ కాబోతున్నాయి. అదే ఫోన్స్ మన ఇండియాలో రియల్మీ 7 సిరీస్లో మన ఇండియాలో సెప్టెంబర్ 3వ తారీఖున లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే 2 ఫోన్స్ మాత్రమే ప్రజెంట్గా వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మాధవ్ అఫీషియల్గానే 2 ఫోన్స్ మీకోసం తీసుకొస్తున్నామని చెప్పారు కాబట్టి. ఇక రియల్మీ 7 Pro అలాగే రియల్మీ 7 ఈ 2 ఫోన్స్కి సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్ ఇప్పటివరకు లీక్ అయిపోయిన వాటి ప్రకారం అయితే చాలా వరకు చేంజెస్ మన ఇండియాకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది, చైనా స్పెసిఫికేషన్స్తో కంపేర్ చేసుకుంటే. ఎందుకంటే రియల్మీ X7 సిరీస్ అనేది చైనాలో మనకి 5G సిరీస్లో తీసుకురాబోతున్నారు, అంటే 5G సపోర్ట్తో తీసుకురాబోతున్నారు. కాకపోతే మన ఇండియాలో మాత్రం వీళ్ళు బడ్జెట్లో అంటే ఇవి మిడ్ రేంజ్ ఫోన్స్ దాకా తీసుకొస్తూ ఉంటారు కదా. రియల్మీ 6 Pro మనకి 13,000 దగ్గర స్టార్ట్ అవుతుంది కదా. సో అందుకని వీళ్ళు 13,000 నుంచి 15,000 రూపాయల బడ్జెట్లో బేస్ వేరియంట్ ఉండాలంటే వీళ్ళు 5G ఫోన్స్ మన ఇండియాకి అయితే తీసుకొచ్చే అవకాశం అయితే లేదు. కాకపోతే 4G ప్రాసెసర్లతో తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ 4G ప్రాసెసర్లతోనే రాబోతున్నట్టు ఇప్పుడు కాదు, మనకి ఎప్పటి నుంచో లీక్లు అయితే ఉన్నాయి. సో అందుకని ఖచ్చితంగా ఓన్లీ 4G వేరియంట్స్ మాత్రం మన ఇండియాలో వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక వీటికి సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్లోకి ఒకసారి వెళ్తే మనకి రియల్మీ 7 అలాగే రియల్మీ 7 Proలో మాత్రం ప్రాసెసర్ కొంచెం మారే అవకాశం అయితే ఉంటుంది. రెండింటి మధ్యలో ఉన్న ప్రాసెసర్ కూడా అంటే 4G ప్రాసెసర్లోనే మళ్ళీ ఈ రెండింటిలో కూడా ప్రాసెసర్లు మారే అవకాశం అయితే ఉంటుంది. రియల్మీ 7లో ఇప్పటివరకు మనకి ఓన్లీ 4Gలో మనకి మీడియాటెక్ ప్రాసెసర్ యూజ్ చేస్తారని కొన్ని లీక్స్ అయితే ఉన్నాయి. కానీ ఇంతకుముందు రియల్మీ 6లో తీసుకొచ్చిన మీడియాటెక్ G90 ప్రాసెసర్ కొంచెం అనుకున్నంత సక్సెస్ అయితే తీసుకురాలేదు రియల్మీ 6కి. సో అందుకని ఖచ్చితంగా ఈసారి వీళ్ళు ఓన్లీ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తోనే వచ్చే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. ఇక ఇప్పటివరకు అఫీషియల్గా లీక్ అయిపోయిన స్పెసిఫికేషన్స్ ప్రకారం అయితే రెండింటిలో కూడా మనకి 6.55 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్తో సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. అయితే ఇక్కడ మనకి 120Hz రిఫ్రెష్ రేట్ని తీసుకురాబోతున్నారు. నేను అనుకోవడం మాత్రం ఓన్లీ ప్రో వేరియంట్లో మాత్రమే 120Hz రిఫ్రెష్ రేట్ని వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతకుముందు మాధవ్ మనకు ఒక పోల్ కండక్ట్ చేశారు. మీకు లో రిఫ్రెష్ రేట్ AMOLED ప్యానల్ కావాలా లేదంటే హై రిఫ్రెష్ రేట్ LCD ప్యానల్ కావాలంటే దాదాపు 85% ఓట్స్ మనకి లో రిఫ్రెష్ రేట్ మనకి AMOLED ప్యానలే కావాలని చాలామంది ఓట్ అయితే వేశారు. అయితే ఇక్కడ రెండిట్లో కూడా 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఇచ్చే అవకాశం అయితే లేదని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే రియల్మీ 6 ఇంతకుముందు లాంచ్ అయిన ప్రైస్ ప్రకారం 13,000-14,000 రూపాయల్లో లాంచ్ అయింది. ఇక్కడ మనకి 13,000-14,000 లేదంటే 15,000 వేసుకున్నా కానీ బేస్ వేరియంట్ 120Hz రిఫ్రెష్ రేట్తో AMOLED ప్యానల్ తీసుకురావడం అనేది చాలా కష్టమైన పని. సో అందుకని నేను అనుకోవడం ఏంటంటే రియల్మీ 7 సిరీస్లో ఓన్లీ 7లో మనకి 60Hz రిఫ్రెష్ రేట్తో AMOLED ప్యానల్ తీసుకొస్తారేమో అనుకుంటున్నాను. లేదంటే ఇంకేమైనా చేంజెస్ జరగవచ్చు, లేదంటే డైరెక్ట్గా వీళ్ళు 120Hz తీసుకొచ్చినా 90Hz తీసుకొచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. కానీ హయ్యర్ వేరియంట్ ఏదైతే ప్రో వేరియంట్ ఉందో దీంట్లో మాత్రం 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక రియల్మీ 7లో మనకి ప్రాసెసర్ విభాగంలోకి వెళ్తే సో మేబీ మనకు దీంట్లో మళ్ళీ మీడియాటెక్ ప్రాసెసర్ కంటిన్యూ చేస్తారా లేదా క్లారిటీ అయితే లేదు. కానీ సో ఇప్పటివరకు ఉన్న డేటా ప్రకారం అయితే స్నాప్డ్రాగన్ 732 అని ఒక కొత్త ప్రాసెసర్ అయితే రాబోతున్నట్టు కొన్ని లీక్స్ అయితే ఉన్నాయి. సెప్టెంబర్ 1లోనే మనకి లాంచ్ అవుతుంది. అది కూడా ఈ ఫోన్స్తోనే మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. స్నాప్డ్రాగన్ 732G అంటే అరౌండ్ మనకి 15,000 రూపాయల బడ్జెట్లోనే ఉండే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి రియల్మీ 7లో దీన్ని ఏమైనా యూజ్ చేస్తారేమో నేనైతే అనుకుంటున్నాను. ఇక 7 Proలో మాత్రం కొంచెం ప్రాసెసర్ చేంజ్ చేయొచ్చు, స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్తో రావచ్చు, OnePlus Nordకి పోటీ ఇచ్చేలాగా తీసుకొస్తారని కొన్ని లీక్స్ అయితే ఉన్నాయి. మరి చూద్దాం, మరి ఇది అరౌండ్ 25,000 దాటిపోయే అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్తో తీసుకొస్తే. అది కాకుండా దీంట్లో ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా కొంచెం ఎక్కువగానే యూజ్ చేయబోతున్నారు. రియల్మీ 7లో మనకి 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ని తీసుకురాబోతున్నట్టు కొన్ని లీక్స్ అయితే ఉన్నాయి. అలాగే 7 Proలో మాత్రం 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే రాబోతున్నట్టు
నిన్న మనకి అఫీషియల్గానే లీక్ అయితే అయిపోయింది. నేను టెక్నిక్స్లో కూడా చెప్పాను కదా, 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్తో ఉంటుంది, 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 7 Pro రాబోతుంది. ఇక 7 Pro అల్ట్రా కూడా ఉంది, అది మన ఇండియాకి ప్రస్తుతం రాదు. 125 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో ఆ ఫోన్ రాబోతుంది. ఇక రియల్మీ 7 అలాగే రియల్మీ 7 Proలో మనకి కెమెరా డిపార్ట్మెంట్లోకి వెళ్తే రెండింటిలో కూడా క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. 64 మెగాపిక్సెల్ సెన్సార్స్ అయితే వీళ్ళు యూజ్ చేస్తారు. 64 మెయిన్ అలాగే 8 అల్ట్రా వైడ్, 2 మెగాపిక్సెల్ డెప్త్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లాగా వెళ్ళి తీసుకొస్తారు. ఫ్రంట్ సైడ్ మనకి పంచోల్ కట్అవుట్లో సింగిల్ కెమెరా మాత్రమే ఉంటుంది. 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను వీళ్ళు యూజ్ చేస్తారు. రియల్మీ 7 అలాగే రియల్మీ 7 Pro ఈ రెండింటిలో కూడా 32 మెగాపిక్సెల్ యూజ్ చేస్తారా, లేకపోతే రియల్మీ 7లో 16 మెగాపిక్సెల్ లాంటి కెమెరా ఇచ్చి 7 Proలో మాత్రమే 32 మెగాపిక్సెల్ కెమెరాను యూజ్ చేస్తారనేది మనకి లాంచ్లోనే అర్థమవుతుంది. ఇక రియల్మీ 7లో 4500 mAh బ్యాటరీ ఉంటుంది. 30 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. 7 Proలో మాత్రం మనకి 4500 mAh బ్యాటరీతో పాటు 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వెళ్ళి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇప్పటివరకు ఉన్న లీక్స్ ప్రకారం అయితే మనకి రియల్మీ 7 Pro అనేది 20,000 కంటే తక్కువ బడ్జెట్లో రాబోతున్నట్టు కూడా కొన్ని లీక్స్ అయితే ఉన్నాయి. అంటే 65 వాట్స్ని కేవలం 20,000 రూపాయల బడ్జెట్లో తీసుకురావడం అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్ పాయింటే. చూద్దాం మరి సెప్టెంబర్ 3వ తారీఖున మనకి ఎలాంటి స్పెసిఫికేషన్తో రాబోతుంది అనేది మనకి 3వ తారీఖుని అర్థమవుతుంది. అఫీషియల్గానే వీళ్ళు కన్ఫర్మ్ చేశారు కాబట్టి మనకి 3వ తారీఖు ఎక్స్పెక్టెడ్ డేట్ అనమాట. సో ఇప్పటివరకు ఉన్న లీక్స్ ప్రకారం అయితే చూద్దాం ఈ 3వ తారీఖు మనకి రియల్మీ 7 సిరీస్లో ఎలాంటి స్పెసిఫికేషన్స్తో వీళ్ళు రాబోతున్నారు అనేది. ఇక మిగతా స్పెసిఫికేషన్స్ ఆండ్రాయిడ్ 10 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది, రియల్మీ యూఐతోనే వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్గా రియల్మీ యూఐ 2ను కూడా టెస్ట్ చేస్తున్నారు వీళ్ళు. 2.0తో వస్తారా లేకపోతే డైరెక్ట్ రియల్మీ లేటెస్ట్ వర్షన్తో వస్తారా అనేది మనకి ఆ రోజే అర్థమవుతుంది. సో ఇది మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది, ఫేస్ అన్లాక్ కూడా సపోర్ట్ చేస్తుంది, ట్రిపుల్ స్లాట్ సపోర్ట్తో కూడా వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో మొత్తానికి రియల్మీ మాత్రం సూపర్ AMOLED డిస్ప్లేతో తీసుకురావడం మాత్రం ఒక మంచి పాయింట్ అనే చెప్పాలి. ఇంతకుముందు రియల్మీ 6 సిరీస్లో వీళ్ళు ఐపీఎస్ ప్యానల్ తీసుకొచ్చి పెద్దగా సక్సెస్ అయితే అవ్వలేదు. సో అందుకని ఈసారి మాత్రం వీళ్ళు AMOLED ప్యానల్తో రాబోతున్నట్టు మనకు ఒక కన్ఫర్మేషన్ అయితే వీళ్ళు ఇచ్చారు. ఆల్రెడీ మనకి లీక్ అయిపోయిన ఏవైతే ఫోన్స్ ఉన్నాయో ఆ ఫోన్స్ మాత్రం మనకి కొంచెం చుట్టనే లుక్ కూడా ఉన్నాయి. అలాగే బ్యాక్ సైడ్ కెమెరా మాడ్యూల్ కూడా వీళ్ళు మొత్తానికి మార్చారు. మనకి రెక్టాంగులర్ మాడ్యూల్ రాబోతుంది, 4 కెమెరాలు అయితే ఉంటాయి అనమాట. సో ఇప్పటివరకు అయితే రియల్మీ 7 సిరీస్కి సంబంధించిన ఎక్కడ కూడా ఫోటోలు అయితే రాలేదు. ఓన్లీ రియల్మీ X7 సిరీస్కి మాత్రమే ఫోటోస్ అయితే బయటకు వచ్చినాయి. కాబట్టి ఖచ్చితంగా వీటిని రీబ్రాండ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో చూద్దాం మరి సెప్టెంబర్ 3వ తారీఖున మన గెస్సెస్ కరెక్ట్ అవుతే లేదనేది మనం ఆ రోజే తెలుసుకుందాం. సో ఇది ఫ్రెండ్స్ రియల్మీ 7 సిరీస్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాడు. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.